తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఒక గుర్తింపు యూనియన్ రాసిన లేఖ చూసిన తర్వాత వివాదాస్పదం అయినా సరే ఈ విషయాన్ని ప్రస్తావించాల్సిందే అనిపించింది. ఆ యూనియన్ ఏమని రాసిందంటే 4G 5G నెట్వర్క్ డెవలప్ చేయడానికి ఇంకొక 1 ఇయర్ దాదాపు పైనే పట్టే క్రమంలో వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ 4Gలో ఉంది, వాళ్ళు 5Gకి చేయటం లేదు. ఆర్థికమైన ఇబ్బందుల వల్ల 5Gకి అప్గ్రేడేషన్ చేయటం లేదు కాబట్టి 4Gకి వాళ్ళ నెట్వర్క్ ఎటు ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా వొడాఫోన్ ఐడియాలో 35% దాదాపు గవర్నమెంట్కి వాటా ఉంది కాబట్టి వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ని బిఎస్ఎన్ఎల్ తాత్కాలిక పద్ధతిలో వాడుకునేలాగా చేసి ఇమ్మీడియట్గా 4G కనెక్షన్స్ దేశవ్యాప్తంగా ప్రారంభిస్తే బిఎస్ఎన్ఎల్ యొక్క రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. రెండిట్లో బిఎస్ఎన్ఎల్ 100% వాటా, వొడాఫోన్ ఐడియా హయ్యెస్ట్ వాటా. వొడాఫోన్ ఐడియాలో ఉన్న ముగ్గురిలో హయ్యెస్ట్ వాటా గవర్నమెంట్కే ఉంది కాబట్టి ఈ రకమైన పద్ధతిలో చెయ్యాలి అని చెప్పి ఒక లెటర్ రాశారు. ఇమ్మీడియట్గా చూసినప్పుడు తాత్కాలికంగా ఆ లెటర్ చూడంగానే బాగానే ఉంది కదా, మరి దాంట్లో కూడా గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ అలా ఎందుకు ఒప్పుకోకూడదు అనిపిస్తుంది. కానీ లాంగ్ రన్లో దీర్ఘకాలికంగా ఆలోచించినప్పుడు బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రయోజనాలు ఈ రకమైన డిమాండ్ వల్ల దెబ్బతింటాయా అన్న అభిప్రాయం ఒకరిద్దరు టెక్నికల్గా సాంకేతికంగా ఈ మెర్జర్స్ అక్విజిషన్స్ విషయాలలో అనుభవం ఉన్న ఒకరిద్దరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకు అని అంటే భవిష్యత్తులో బిఎస్ఎన్ఎల్ వొడాఫోన్ ఐడియా రెండు ప్రభుత్వానికే సంబంధించినవి కాబట్టి, అంటే యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే వొడాఫోన్ ఐడియాలో హయ్యెస్ట్ వాటాదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సంస్థని నడపాల్సి ఉంటుంది. హయ్యెస్ట్ వాటాదారుడుగా బిర్లా గారికి 23% ఉన్నట్టుంది, వొడాఫోన్కి దగ్గర 26% ఎంతో ఉంది, గవర్నమెంట్కి 34.56% ఉంది దాంట్లో. కాబట్టి హయ్యెస్ట్ వాటాదారు ఎవరైతే వాళ్ళు కంపెనీని నడపటం మామూలుగా రూల్. అయితే ప్రభుత్వం ఏం చేసింది, మేమేమి మీ వ్యవహారాలలో జోక్యం చేసుకోం, మా వాటా ఉంటుంది, అందులో అవసరం ఉన్నప్పుడు వాటాని విత్డ్రా చేస్తాం అని చెబుతూనే కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఏమన్నారంటే, వ్యూహాత్మకంగానే మేము ఆలోచించే అందులో పెట్టుబడులు పెట్టాము. టెలికాం రంగంలో కేవలం ఒకరో ఇద్దరో మిగిలిపోయి వాళ్ళ మధ్యలోనే పోటీ ఉండి వాళ్లే టెలికాం రంగాన్ని శాసించకుండా ఉండటం కోసం ఇంకొక ఎంటిటీని బతికిస్తున్నాం మేము, అందుకే డబ్బులు పెట్టామని స్టేట్మెంట్ ఇచ్చారు. భవిష్యత్తులో వొడాఫోన్ ఐడియా కూడా బిఎస్ఎన్ఎల్ రేపు 5G నెట్వర్క్ డెవలప్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్లోనో ఇప్పుడు, యాక్చువల్గా దీపావళికి అన్నారు, సిఎండి గారు దీపావళికి కాదు 2024 డిసెంబర్కి అంటున్నారు. ఏది ఏమైనా 5G నెట్వర్క్ కూడా ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాం అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒక 1 ఇయర్కో 1.5 ఇయర్కో ఈ నెట్వర్క్ అప్గ్రేడేషన్ కంప్లీట్ అయిన తర్వాత వొడాఫోన్ ఐడియా కూడా మేము మా దాంట్లోనూ కూడా గవర్నమెంట్వి హయ్యెస్ట్ వాటాలే ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ కూడా గవర్నమెంటే కాబట్టి మేము కూడా నెట్వర్క్ని వాడుకుంటాము అని వొడాఫోన్ ఐడియా ఒకవేళ అంటే మనం ఒప్పుకుంటామా యూనియన్లుగా? భవిష్యత్తులో ఆ మాట వొడాఫోన్ ఐడియా అనదు అన్న గ్యారంటీ ఏమన్నా ఉందా? వొడాఫోన్ ఐడియాకి ఉన్న ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏంటి? 5Gకి అప్గ్రేడ్ చేయాలంటే వాళ్ళకు కావలసిన అప్పులు పుట్టడం లేదు. అతి కష్టం మీద గవర్నమెంట్కు కడుతున్న నిధులు ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు కట్టడానికి నానా ఇబ్బందులు పడుతున్న సందర్భం వొడాఫోన్ ఐడియాకు. వొడాఫోన్ ఐడియాకి 2 లక్షల కోట్ల అప్పు ఉంది.
ఈ అప్పుని క్రమబద్ధీకరించుకొని లాంగ్ రన్లో కట్టేలాగా చేసుకుని తాత్కాలికంగా నెట్టుకొచ్చింది. మొన్న అసలు వోడాఫోన్ ఐడియా మూతపడుతుందేమో అన్న సందర్భంలో అది మూతపడకుండా చూశాము అని చెప్పి సాక్షాత్తు కమ్యూనికేషన్ల మంత్రి అనౌన్స్ చేశారు. ఈ విషయాల అన్నిటి నేపథ్యంలో రెండు సపరేట్ ఎంటిటీలుగానే మిగిలిపోతే సేఫ్ రక్షణ ఎక్కువ ఉంటుంది తప్ప అది గవర్నమెంట్ వాటా ఎక్కువ ఉంది కాబట్టి వాటిల నెట్వర్క్ నేను నా నెట్వర్క్ వాళ్ళు వాడుకుంటాము అనే పద్ధతిలో ఫ్యూచర్లో ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుంటే మనం అపోజ్ చేయాల్సిన స్థానంలో ఉండాల్సిన వాళ్ళం. అది మనమే డిమాండ్ చేసే స్థాయికి ఎందుకు వచ్చాము అన్నది ఒక ప్రశ్నార్థకమైన ప్రశ్న. వాదించేవాళ్ళు నష్టమేముంది, తాత్కాలికంగా అంటున్నాం, ఒకసారి ఏదో వాడుకుంటాం, అవసరం అనుకుంటే వాళ్ళకి డబ్బులు కడతాం అనే వాదన చేయొచ్చు. కానీ ప్రభుత్వం మీరే డిమాండ్ చేసి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని వాళ్ళు వాడుకునే వెసులుబాటు కల్పించమంటున్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ రెండింటిని కలిపేసే అవకాశం ఉంటుంది, మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది అని ఒకవేళ అంటే అప్పుడు విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్ పరిస్థితి ఏమైంది? టాటా కమ్యూనికేషన్స్ దాన్ని 26% వాటా కొని మేనేజ్మెంట్ స్థాయికి ఎదిగి ఇప్పుడు అసలు విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్లో ప్రభుత్వ వాటా 0%, కంప్లీట్గా టాటా కమ్యూనికేషన్స్గా మారిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ వాడుకోవటం, వోడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ని వాడుకోవటం, వోడాఫోన్ ఐడియా అప్పుల్ని వాడుకోవటం దాకా వెళ్ళకూడదు. అట్లెందుకు ఒప్పుకుంటాం సార్, అప్పులు మనం ఎందుకు తీసుకుంటాం అని అంటే, అప్పులు తీసుకుంటానని నువ్వనవు, ప్రభుత్వం ఉంటుంది. నిన్నటిదాకా మీరు నెట్వర్క్ని వాడుకుంటున్నారు, నిన్నటిదాకా మీరు టవర్స్ని వాడుకుంటున్నారు, ఇప్పుడు అప్పును కూడా వాడుకుంటే నష్టం ఏంటి అని అంటే. కాబట్టి విషయం ఏంటి అనంటే, ఎటువంటి పరిస్థితులలో ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీ ప్రైవేట్ టెలికాంగానే ఉండాలి. వాళ్ళు ప్రభుత్వము తరఫున పనిచేయని, ప్రభుత్వం వాళ్ళ తరఫున పనిచేయని బిఎస్ఎన్ఎల్కున్న ఎంటిటీ నిలబెట్టుకోవాలి. డిమాండ్ చేయాల్సింది ఏంటి? నెలకి 6,000 8,000 టవర్స్ అప్గ్రేడ్ చేస్తున్నారు. 6,000 8,000 కాదు, నెలకు ఒక 10,000 20,000 అప్గ్రేడ్ చేయండి. 5 నెలల్లో మీరు 1,00,000 టవర్లు అప్గ్రేడ్ చేయగలరు. ఎక్కువ డిప్లాయ్మెంట్ చేయండి, మాకు తొందరగా టవర్లు రెడీ చేసి ఇవ్వడానికి మీకు కావాల్సిన ఇదేంటి అని డిమాండ్ చేయటం మానేసి నెట్వర్క్ షేరింగ్ అని మనమే ఎందుకు అన్నాం? నెట్వర్క్ షేరింగ్తో ఆగుతుందా? మనం నెట్వర్క్ షేరింగ్ అని మనమంటే ప్రభుత్వం రేపొద్దున ఇంకొకటి షేర్ చేసుకోమంటే ఎలా? ఒక పక్క 5Gకి సంబంధించిన ఎటువంటి వర్క్ చేయటానికి వోడాఫోన్ ఐడియాకి నిధుల లేమి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రమాదకరంగా మారే అవకాశం లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకనంటే నేను ఇంతవరకే డిమాండ్ చేశాను, మిగతాది నాకు అనవసరం, మిగతాది వచ్చినప్పుడు నేను వ్యతిరేకిస్తాను అనటం కుదరదు. ఎందుకు కుదరదు అని అంటే, నువ్వు 1 అడుగుతావు, గవర్నమెంట్ 4 అనుకుంటుంది. 3వ కంపెనీ టెలికాం రంగంలో ఉండాలని ప్రైవేటు పెట్టుబడిదారులు ఎవరూ దొరకని పరిస్థితి ఉంది అన్న నేపథ్యం క్రియేట్ చేసి ఆ సంస్థను నిలబెట్టింది ప్రభుత్వం. దూరదృష్టితో ఆలోచిస్తే ఇందులో ఉన్న కుట్ర అర్థమవుతుంది. బిఎస్ఎన్ఎల్కి కేవలం బుక్ అడ్జస్ట్మెంట్ల కోసం చేసి, మేము ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పా, బిఎస్ఎన్ఎల్కి గ్రామీణ ప్రాంతాల సేవలు అందిస్తున్న గాను ఇచ్చే డబ్బులు మేము ఇస్తున్నాము అని చెప్పి 2019 క్యాబినెట్లో మనకు విఆర్ఎస్ అనౌన్స్ చేసిన డేట్లో ఏం చెప్పారు? 22,000 కోట్ల రూపాయలు ఇస్తాము అన్నారు. నిన్న బడ్జెట్లో అలకేట్ చేసిందంతా 1,200 కోట్లు. పోయిన సంవత్సరం బడ్జెట్లో 17,650 కోట్ల రూపాయలు అలకేట్ చేసి కేవలం 1,740 కోట్లు ఇచ్చారు. మొత్తం గ్రామీణ ప్రాంతాల సేవలకు గాను మనకిచ్చింది 2,700 కోట్లు. ఇస్తానన్నది ఎంత? 22,000 కోట్లు. బడ్జెట్ అలొకేషన్స్
యూనియన్లు చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఈ రకమైన పరిస్థితుల నేపథ్యంలో ఆ డిమాండ్ వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ని వాడుకుని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఇవ్వండి అని పెట్టడం ఫ్యూచర్లో ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుందా అన్న విషయంలో యూనియన్లు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది.